F-35 యుద్ధ విమానాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $50,000 వాషింగ్టన్ నుంచి చమురు గ్యాస్ కొనుగోలు పెంచనున్న ఢిల్లీ. ముంబై ఉగ్రదాడి నిందితుడు తహూర్ అప్పగింతకు అమెరికా అంగీకారం. సుంకాలు భారత్కు మినహాయింపులుండనున్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమన్న ప్రధాని మోదీ. సముద్ర డాల్ఫిన్ జాతుల సంరక్షణ కోసం 2021లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ప్రారంభించింది. డాల్ఫిన్ల సంరక్షణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి, ఆర్థిక వనరులను సమకూర్చడానికి, వేటను నిరోధించడానికి, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. వీటి సంరక్షణ కోసం 1991లో బీహార్లో విక్రమశిల శాంక్చురీని ప్రారంభించారు. చంబల్, హస్తినాపుర్ అభయారణ్యాలు, సుందర్బన్స్, కాజీరంగా జాతీయ పార్కుల్లోనూ వీటిని సంరక్షిస్తున్నారు. గంగా డాల్ఫిన్ జాతీయ జల జంతువు నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా 2010లో కేంద్రం ప్రకటించింది. ఆసియాలోనే తొలిసారిగా జాతీయ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రాన్ని పాట్నాలో 2021 ప్రారంభించారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్కు బ్రిటన్ గౌరవ నైట్హుడ్. మోదీకి ట్రంప్ ప్రత్యేక కానుక. పుస్తకంపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యూ ఆర్ గ్రేట్ అని రాసి ట్రంప్ సంతకం చేశారు. చైనా, భారత్ల మధ్య నెలకొని ఉన్న సరిహద్దుల వివాదం శతాబ్దాల సంఘర్షణ నేపథ్యం పరిశీలిస్తే అంత సులభంగా పరిష్కారం కాదని గ్రహించవచ్చు. రుణ ప్రదాతగా రాజనీతితో వ్యవహరిస్తున్న బడా చైనా సార్వభౌమాధిపత్యపు కోరల్లో చిక్కుకున్న రాబో సంఘాల 16 సబ్-సహారా దేశాలు కాంగో, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, కంబోడియా, నైజీరియా, ఈజిప్ట్ వంటి మధ్య స్వల్ప, అల్ప ఆదాయ దేశాలు విలవిల్లాడుతున్నాయి. 2010లో శ్రీలంక తన మేజర్ నౌకాసేన హనుమంత్ తోటాను చైనాకు స్వాధీనం చేయాల్సి వచ్చింది. టిబెట్లో సియాంగ్ నదిపై, అస్సాంలో బ్రహ్మపుత్ర అరుణాచల్పై సరిహద్దులో 60,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలో అతిపెద్దదైన జల విద్యుత్ కేంద్రం నిర్మాణం తలపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ ఇటీవలి జనగణన ఆఖరులో చైనా అంతర్జాతీయ జల ఒడంబడికలను ఎలా తోసిరాజంటుందన్నది చెప్పారు. ఆ భారీ హైడ్రోపవర్ ప్రాజెక్టు భవిష్యత్తులో సృష్టించే పెను పర్యావరణ, ప్రకృతి విధ్వంసాన్ని వివరిస్తూ చైనా వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జీబీ సిండ్రోమ్ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో ఆందోళన. కాళ్ల నుంచి మెడదాకా క్రమంగా అచేతనం. రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు యాక్టివ్. విశాఖ 6, కాకినాడ 4 కేసులు. గుంటూరు జీహెచ్లో 5 బాధితులు. వీరిలో 2 పరిస్థితి ఆందోళనకరం. గతంలో లక్షల మందిలో ఒకరికి, ఇప్పుడు వందల మందికి. పరిసరాల్లో నీరు, ఆహారమే ముందు జాగ్రత్తలు. మార్చి 19న సునీత ఆగమనం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఊరట. 10 టన్నుల ప్రాపెలాంట్ మిక్సర్ అభివృద్ధి. మరో ఘనత సాధించిన ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత సాధించింది. రాకెట్లు ఉపయోగించే సాలిడ్ మోటార్ల కోసం 10 టన్నుల ప్రాపెలాంట్ మిక్సర్ను అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని ఇస్రో శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రాపెలాంట్ తయారీ అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. సున్నితమైన, ప్రమాదకరమైన పదార్థాలను జాగ్రత్తగా మిశ్రమం చేయాల్సి ఉంటుంది. ఈ పరిజ్ఞానం కొన్ని దేశాలకు ఉంది. రాకెట్ల ప్రయోగంలో సాలిడ్ ప్రపోల్షన్ వ్యవస్థ పాత్ర చాలా కీలకం. దేశంలో 10 టన్నుల ప్రాపెలాంట్ మిక్సర్ను అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారని ఇస్రో పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ $19,41,00,000. విజేత జట్టుకు $19,41,00,000. జాతీయ క్రీడలలో టాప్ సర్వీసెస్ బోర్డు. గోవా ఆతిథ్యం ఇచ్చిన 2023 జాతీయ క్రీడల్లో మహారాష్ట్ర జట్టు పతకాల పట్టికలో నంబర్ 1గా నిలిచింది. ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో 18వ స్థానంలో, తెలంగాణ 18 పతకాలతో 26వ స్థానంలో ఉంది. స్వర్ణాల సంఖ్య ఆధారంగా ర్యాంకులను ఖరారు చేశారు. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సర్వీసెస్ జట్టుకు రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీని అందజేశారు. తదుపరి జాతీయ క్రీడలు 2027లో మేఘాలయలో నిర్వహిస్తారు. మరోసారి తమ ఆధిపత్యం చాటుకుంటూ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు 31 జాతీయ క్రీడల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. శుక్రవారం ముగిసిన ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో సర్వీసెస్ బోర్డు 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 121 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గత 6 జాతీయ క్రీడల్లో 5 సార్లు సర్వీసెస్ పతకాల పట్టికలో టాప్ ర్యాంకు సాధించడం విశేషం. స్టెమ్ సెల్ బయాలజీలో నూతన ఆవిష్కరణ. ఆంధ్ర విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం పీజీ విద్యార్థులు నూతన ఆవిష్కరణకు నాంది పలికారు. ఆకెళ్ల మైథిలి, సింగుపురం, ఇందూరు సంయుక్తంగా కొత్త ప్రశంస శిఖరాన్ని చుట్టారు. వీరు మహిళల ఋతుస్రావ నమూనాలను సేకరించారు. తొలి దశలో దీని నుంచి ఎండోమెట్రియల్ స్టెమ్ సెల్స్ను వేరు చేశారు. రెండో
దశలో ఈ స్టెమ్ సెల్స్ను ఉపయోగించి త్రిజామితీయ 3D ప్రింట్ చేయడాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.